దేవుని తలుపునకు ఆహ్వానం. ఇది మీ సహోదరుడు గ్యాబ్రియల్ సోలమన్. మన క్రైస్తవ విశ్వాస యొక్క శత్రువులు ధ్యానం చేస్తున్నాం. దాంట్లో మూడవది శరీరేచ్ఛ. శరీరేచ్ఛలో ఎనిమిదవది మత్సరము. మత్సరము అంటే అసూయ అని కూడా అనవచ్చు. ఇతరులకు ఉంది, నాకు లేదు. అది ఆస్తి అవ్వచ్చు, అది అధికారం అవ్వచ్చు, అది పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు, అది అనుభవం అవ్వచ్చు, అది వస్తువులు వాహనాలు అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒకవేళ క్రైస్తవ విశ్వాసిగా వాళ్ళకి పెద్ద సంఘం ఉంది, మాకు లేదు, వాళ్ళకి ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు, మాకు లేరు అనుకోవచ్చు. ఏదైనా సరే దీన్ని మత్సరము అంటాం. దీనికి సంబంధించి కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనము, సామెతలు 14:30, సామెతలు 27:4. అంతేకాదు 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తాం. ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఈ శరీరేచ్ఛ అనే 3వ శత్రువుని గురించి ధ్యానం చేస్తూ దాంట్లో ఉండే వివిధ రకాలైన శత్రువుల గురించి ధ్యానం చేస్తున్నాం. మత్సరమునకు మనము రావడం జరిగింది. ఈ అసూయ లేక మత్సరము దావీదు సౌలు మధ్య మనం చూస్తాం. సౌలు దావీదును బట్టి మత్సరపడ్డాడు. రాహేలు లేయల మధ్య మత్సరం ఉంది. తప్పిపోయిన కుమారుడు అతని అన్న, తప్పిపోయిన కుమారుడు తమ్ముడి మీద మత్సరం కలిగినవాడు. దానియేలు మీద ఆయనతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు మత్సరం కలిగిన వారు. ఈ మత్సరము 1 కొరింథీ 3లో కూడా మనము చూస్తాం. క్రైస్తవ విశ్వాసంలో కూడా, సంఘంలో కూడా ఈ అసూయ, ద్వేషము లేక ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సేవకుల్లో కూడా ఎక్కువగానే ఉంది ఈ మత్సరం అనేది. ఈ మత్సరం అంటే అర్థం ఏమిటి? మత్సరానికి ఉన్న కొన్ని లక్షణాలు నేను మీకు తెలియజేస్తాను. అందరికన్నా నేను బాగుండాలి, బాగా కనబడాలి, అందరికన్నా నేను ఎక్కువ సాధించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మత్సరం కలిగిన వాళ్ళు. ఇతరులు విజయంలో ఉన్నప్పుడు, ఇతరులు సక్సెస్ ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నప్పుడు నేను సంతోషించలేకపోతున్నానా? అయితే ఇది చాలా ప్రమాదకరమైంది. మత్సరం ఉన్నవాళ్ళు ఇతరుల విజయాలను బట్టి, ఇతరులు సాధించిన అంశాలను బట్టి సంతోషించలేకపోతారు. అది మత్సరం. అంతేకాదు, ఇతరుల గుర్తింపుని ఎక్కువగా కోరడం. నన్ను ఇతరులు గుర్తించాలి, నన్ను ఇతరులు హెచ్చించాలి, నేను ఇతరుల్లో ఏదో ప్రత్యేకంగా ఉండాలి అని అనుకోవడం కూడా మత్సరమే. నన్ను నేను ఎక్కువగా చూసుకోవడం మత్సరమే. కొంతమంది వారిని గురించి వారు చాలా ఎక్కువగా అనుకుంటారు. వారిని గురించి వాళ్ళు ఎక్కువగా చూచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది మత్సరానికి ఉన్న గుర్తు. ఇతరులతో పోల్చుకొని నేను తక్కువ అని అనుకునేవాళ్ళు కూడా మత్సరంలో ఉన్నవాళ్ళు అని అర్థం చేసుకోవాలి. ఇతరులను ఏ విషయంలో కూడా అభినందించలేకపోవడం, నో కైండ్ ఆఫ్ ఎప్రిషియేషన్. ఎవరైనా వాక్యం చెప్తూ ఉంటే, దేవుడు మంచి వాక్యం అన్ని మాకు అనుగ్రహించాడు, దేవుడు నాతో మాట్లాడాడని ఎప్రిషియేషన్ లేకపోవడం, ఇతరులను అభినందించడం, దేవుణ్ణి మహిమపరచడం అనేది చాలామందికి ఉండదు. క్రైస్తవత్వంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల్ని అభినందించలేకపోవడం అనేది కూడా ఇదొక మత్సరంతో సమానం. మత్సరం అనేది హృదయానికి సంబంధించింది. ఇది అంతరంగంలో ఉంటుంది, ఇది బాహ్యానికి వస్తుంది. మత్సరము ఎవరు కలిగి ఉంటారంటే, యాకోబు 3:16 ప్రకారము దురాశ ఎక్కడైతే ఉంటుందో మత్సరం అక్కడే ఉంటుంది. సో మత్సరం కలిగిన వాళ్ళందరూ ఎవరంటే బాగా దురాశ పరులు అని అర్థం చేసుకోవాలి. మరి ఈ మత్సరం నుండి మనం ఎలా బయటపడగలము? కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. మత్సరం అనేది మన శత్రువు. ఈ శత్రువుని జయించగలుగుతున్నారా? దేవునిలో సంతృప్తి కలిగి ఉంటే మత్సరమును జయించగలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తారు. నేను ఏ స్థితిలో ఉన్న నా స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. మీరున్న స్థితిలో సంతృప్తిగా ఉండగలుగుతున్నారా? లేక ఎవరితోనో పోల్చుకుంటున్నారా? వాళ్ళు సేవకులైనా, సంఘమైనా, విశ్వాసులైనా పోల్చుకోవడం ప్రారంభిస్తే మీలో మత్సరం అనేది వస్తుంది. సో మత్సరం నుంచి బయటపడాలంటే ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి, దేవునిలో సంతృప్తి కలిగి ఉండాలి. అంతేకాదు, మత్సరము నుంచి మనం బయటపడాలంటే ఇతరులకున్న స్థితిని బట్టి మనం సంతోషించాలి, ఇతరులకు ఉన్న స్థితిని బట్టి మనము దేవుని స్తుతించాలి.
ఆర్ యూ ఏబుల్ టు ప్రైజ్ గాడ్ బికాజ్ సంబడీ ఈజ్ సక్సీడింగ్ మోర్ దాన్ యూ? మీకన్నా ఇతరులకు మంచి ఇల్లు ఉంది, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారా? మీ పిల్లల కన్నా ఇతరుల పిల్లలు బాగా చదువుకొని స్థిరపడ్డారు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారా? మీ సంఘం కన్నా మరొకరి సంఘం విశ్వాసులు బాగున్నారు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారా సేవకులారా? మత్సరము నుంచి బయటపడాలంటే ఇతరులు ఉన్న స్థితిని బట్టి మనము దేవుని స్తుతించాలి. సో వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ బికాస్ సమ్ అదర్ బ్రదర్ అండ్ సిస్టర్ దే ఆర్ డూయింగ్ వెల్. దాన్ని బట్టి మనం స్తుతించాలి దేవుని. అప్పుడే మనం మత్సరం నుంచి బయటపడగలం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మత్సరము అనేది ఒక పాపం, ఇది ఒక శత్రువు. ఈ శత్రువుని జయించగలుగుతున్నారా? ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో రకాలైన శత్రువుల గురించి మనం ధ్యానం చేస్తున్నాము కదా. మొదటి శత్రువు దుర్బోధకులు, రెండవ శత్రువు పారంపర్య ఆచారములు, మూడవ శత్రువు శరీరేచ్ఛ అని తెలుసుకున్నాం. ఈ శరీరేచ్ఛలో ఈరోజు చెప్పింది 8వ శత్రువు. నిన్నటి వరకు 7 శత్రువుల గురించి మనం ధ్యానం చేశాం. ఈ శత్రువుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ శత్రువుల్ని జయించే వాళ్ళే విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించేవాళ్ళు. దేవుడు విజయవంతమైన జీవితము, క్రైస్తవ జీవితము జీవించాలని మీ నుంచి నా నుంచి ఆశిస్తున్నారు. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.